చదవబడినటువంటి లేఖన భాగాలను బట్టి ప్రార్థన చేసుకుని ఈ యొక్క లేఖనాలను వివరించుకున్నట్టుకు దేవుడు మనకు సహాయం చేయలాగున ముందుకు కొనసాగుదాం. మహాగణుడ, మహోన్నతుడ, మహాకృప కలిగినటువంటి నా గొప్ప తండ్రి, అయా నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం. దేవా వందనాలు నాయన. ఈ రాత్రికాల సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అయా ఇదిగో నా ప్రభువ, మాకు ఇచ్చినటువంటి ఒక నూతనమైనటువంటి రోజును బట్టి, మాకు ఇచ్చినటువంటి అయా ఆరోగ్యాన్ని బట్టి, స్వస్థతను బట్టి, అయా నీ కృపను బట్టి, నీ కాపుదలను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం. దేవా వందనాలు నాయన. ఉదయకాల సమయంలో ఇటు రీతిగా ప్రభువ నేను ఆరాధించుకున్నట్లు, అయా నేను ధ్యానించుకున్నట్లు, కీర్తించుకున్నట్లు, అయా ఇదిగో నీకు విన్నవించుకున్నట్లు మాకు ఇస్తున్నటువంటి సమయాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. మా ముందు మీరుండి నడిపిస్తున్నారు తండ్రి, అందరం బట్టి వందనాలు. ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ అయా నీ కాపుదల, నీ కంచి మా చుట్టూ ఉంచుతున్నారు. అందరిని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం. దేవా ఈ ఉదయకాల సమయంలో అయా ఇదిగో లేఖనాలు వివరించుటకు అయా నేనే పాటిదాన్ని ప్రభువ, నన్ను నీ చెవి చాటును మరుగు చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వందనాలు దేవా. అర్థం చేసుకునేటువంటి శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువ. మాట మా నాలుక మీదకు రాక మునిపే మీరు ఎరుగున్నారు కదా తండ్రి. నీ కృపలో బలపరచండి, భద్రపరచండి, నీ శక్తితో నింపండి, నీ బలంతో నింపి వినగలిగే చెవులు, గ్రహించగలిగేటువంటి మనస్సును నాకు మాకు ఇచ్చి మీరే మహిమ పొందుకోమని ఈ ప్రార్థనా కూడికలో ప్రభువ చివరి నుంచి అయా నాయన మొదటి నుంచి చివరి వరకు మీరు నడిపించి మీరే మహిమ పొందుకోమని, నీ కృప, నీ కాపుదల, నీ కంచి మా ఉంచి అయా మీరు ముందుండి మమ్మల్ని నడిపించమని మీకే సమర్పించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, చదవబడినటువంటి లేఖన భాగాలను గమనించినట్లయితే కీర్తనలు 92వ అధ్యాయాన్ని గమనిద్దాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మనం ఎవరిని స్తుతించాలి అనేది దేవుడు మనతో ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క మందిరంలోనికి మనం ప్రవేశించినప్పుడు మన యొక్క ఆలోచనలు, మన తలంపులు, అలాగనే మన యొక్క మనస్సుని దేవునికి సమర్పించుకొని దేవుని యొక్క ఆలయంలో మనం ఆయన్ని ఎంతో సంతోషంతో, ఉత్సాహంతో దేవుణ్ణి స్తుతించాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనం గమనించినట్లయితే ఆ దేవుని యొక్క మందిరంలోనికి మనం వెళ్తూ ఉన్నప్పుడు మన యొక్క ప్రవర్తన ఎలాగనుందో ముందుగా మనల్ని మనం పరిశీలించుకొని, పరీక్షించుకొని ఆయన యొక్క సన్నిధానంలో కూర్చోవాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును, ఎందుకంటే ఈ లోకంలో మనం నివసిస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి భారాలను భరిస్తూ, అనేక రకాలైనటువంటి ఆలోచనలతో, తలంపులతో మనం ఎప్పుడు కూడా పోరాడుతూ ఉంటాం. కానీ పైకి మాత్రం మనం దేవుని మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది అనుకుని ముందుకు కొనసాగుతూ ఉన్నాం. కానీ మనం గమనిస్తే అలాంటి ఆలోచనలతో, తలంపులతో మనం దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు చెప్పేటువంటి లేఖనాలు అయితేనేమి, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం వినలేని పరిస్థితిలో మన జీవితాలు ఉండకూడదని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకి ఎన్ని ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, సమస్యలున్నా సమస్తాన్ని దేవునికి అప్పజెప్పుకొని ఆయన సన్నిధానంలో ఉన్నంత సమయం మనల్ని మనం పరిశీలించుకుంటూ, పరీక్షించుకుంటూ మన హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నామాన్ని కీర్తించడం ఎంతో మంచిది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవారి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ప్రియా దేవుని బిడ్డ, మనం కలిగి ఉన్నటువంటి దేవుడు ఆయన మహోన్నతుడు. ఆయన నామాన్ని ఉచ్చరించుటకు కూడా అర్హత లేనటువంటి మనకు ఆయన్ని మనల్ని దత్తపుత్రులుగా చేసుకొని ఆ యొక్క అర్హతను కల్పించినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన్ని కీర్తించుట మంచిది. ఎప్పుడు కీర్తించమన్నాడు? దానికి సమయం ఉన్నదా అంటే దానికి సమయం అసమయం అంటూ
ఏదీ లేదు. ఎందుకంటే ఎప్పుడూ కీర్తించడం మంచిది. అది అది రాత్రి గావచ్చు, ఉదయం గావచ్చు, ఎప్పుడైనా కూడా ఆయన్ని కీర్తించడం మంచిదని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే మనం ఉపయోగించేటువంటి వాయిద్యాలతో ఆయన్ని సంతోషపరచమని దేవుడు ఈరోజు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ యొక్క ఆలోచనలన్నీ పక్కన పెట్టుకుంటూ ఉన్నాడు. మనం గమనిస్తే ఎంతోమంది ఆహ్, విశ్వాసులు, ఎంతోమంది దేవుని యందు భక్తి కలిగినటువంటి ప్రజలు బైబిల్‌లో ఆయన్ని ఆదమర్చి అంటే తన మీద వస్త్రాలున్నాయా లేవా అనుకుని ఆలోచించకుండా ఎంతో హృదయాన్ని సంతోషకరమైనటువంటి సమయంగా భావిస్తూ నాట్యం చేసినటువంటి వారు గూడా ఉన్నారు. దేవుని బిడ్డ అంత ఆ విధంగా తనను తాను మర్చిపోయి దేవునిలో అంత భక్తిగా ఉన్నటువంటి వ్యక్తులు గూడా బైబిల్‌లో ఉన్నారన్నమాట. దేవుని బిడ్డ ఆ విధంగా ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. ఎందుకంటే మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క ఆలోచన ద్వారా, మన యొక్క తలంపుల ద్వారా దేవుణ్ణి మనం సంతోషపరిచేటువంటి బిడలుగా మనం ఉంటామని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, దేవుణ్ణి నువ్వు సంతోషపరచాలంటే నువ్వేదో కానుకలు ఇచ్చినంత మాత్రాన సంతోషం లేదు. నువ్వేదో ఇంకా మొక్కుబడిగా నువ్వు చర్చికి వెళ్ళి ప్రతి అనునిత్యం, అనుక్షణం ఆయన్ని అంటుకట్టుకొని తిరిగినంత మాత్రాన దేవునికి సంతోషం లేదు. ఎందుకంటే దేవుని బిడ్డ, నీ హృదయం దేవునికి ఇవ్వకుండా, నీ ఆలోచనలు దేవునికి అప్పజెప్పుకోకుండా నువ్వు దేవుణ్ణి సంతోషపరుస్తున్నానులే అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే హృదయం అనేది దేవుని యొక్క ఆలయం. కాబట్టి ఆయన ఆలయాన్ని నువ్వు పరిశుద్ధంగా ఉంచుకోకుండా నువ్వు నీ యొక్క బాడీ మాత్రమే అక్కడ ఉన్నట్లయితే అది వ్యర్థమని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, మనం అలాగనే కీర్తనలు 100వ కీర్తన మనం గమనించినట్లయితే, కీర్తనలు 100. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఇక్కడ కూడా అలాగనే వ్రాయబడి ఉన్నది. దేవుని బిడ్డ, మనమే కాదు, సమస్త దేశములారా, కాబట్టి ప్రపంచం మొత్తం దేవుణ్ణి సేవించాల. ఉత్సాహ ధ్వనితో సేవించమని, ఆయన యొక్క ఆలయంలోనికి ప్రవేశించమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఉత్సాహ గానం చేయుచు ఆయన సన్నిధికి రండి అంటున్నాడు. దేవుని బిడ్డ, ఆయన సన్నిధానంలోనికి ఉత్సాహంగా, సంతోషంగా మనం ఉండాలని, ఆయన లేఖనాలను వినాలని, వాటిని ఫాలో అవ్వాలని, మనం మంచి బిడ్డలుగా, లేకపోతే ఆశీర్వాదకరమైనటువంటి వారిగా మనం బ్రతకాలన్నదే దేవుని యొక్క ఆలోచన. దేవుని బిడ్డ, కానీ మన పట్ల దేవుడు అంత మంచి ఆలోచన కలిగి ఉన్నారు. మన పట్ల దేవుడు అంత మంచిగా ఆలోచిస్తూ ఉంటే, మన ఆలోచనలు, మన తలంపులైతే అలాగున ఉన్నాయా? ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచించుకోవాలి. మనల్ని మనం పరిశీలించుకోవాలన్నమాట. ఎందుకంటే ఆయనే దేవుడు. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తెరగాలి. మనం ఎప్పుడు కూడా నోటితో ఒప్పుకుంటూ ఉంటాం గానీ, హృదయంతో వాటిని స్వీకరించి, వాటిని అమలుపరిచే విధంగా మన జీవితాలు ఉండకపోవడమే వీటికన్నిటికి కూడా కారణం. కాబట్టి ఎంతోమంది సేవకులు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. ఎంతోమంది ఎన్నో విషయాలు బైబిల్‌లో ఉండేటువంటి నిగూఢమైనటువంటి సత్యాలను వివరిస్తూ మనకు చెబుతూ ఉంటారు. కాబట్టి ఆ సమయంలో మాత్రమే వాటిని మనం విని, స్వీకరించి, వాటిల్ని అమలు చేయలేనటువంటి విధంగా మన జీవితాలు ఉండడం వల్లే మనం ఇంకా గూడా దాన్ని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం అన్నమాట. దేవుని బిడ్డ, ఆయన మనం మనం సేవించాలా? ఎందుకు మనం గానముతో ఆయన ఆలయంలోనికి వెళ్ళాలా అంటే, మనం అదే కీర్తనలో మనం గమనించినట్లయితే, ఆయనే మనలను పుట్టించెను. కీర్తనలు 100లో మనం గమనించినట్లయితే, ఆయన చక్కటి మాట మనతో చెప్తూ ఉన్నాడు. ఆయనే మనలను పుట్టించెను.
మనము ఆయన వారము. ఎందుకు సంతోషగానంతో మనం ఆయన సన్నిధానానికి వెళ్ళాలా? ఎందుకు మనం ఆయన్నే కీర్తించాలా? ఆయన్నే స్తుతించాలా? ఎందుకు అంటే ఆయన నిన్ను నన్ను పుట్టించినటువంటి దేవుడు. కాబట్టే మనము ఆయన వారమయ్యాము. ఆయన వారసులమయ్యాము. ఆయన యొక్క బిడలమయ్యాము. ఆయన యొక్క కుమారులమయ్యాం, కుమార్తెలమయ్యాం అన్నమాట. ప్రియా దేవుని బిడ్డ, మనకు ఈ వారసత్వం ఎంత బావుందో కదా! ఎప్పుడైనా మనము లోకంలో చెప్పుకునేటప్పుడు మంచి మంచి వారిని తీసుకొని, మంచి హోదా ఉన్నటువంటి వారిని తీసుకొని, నేను వారి యొక్క బంధువుని అని మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డ, అది ఆ సమయం వరకే. ఆ క్షణం వరకే మనకు సంతోషాన్నిస్తుంది. ఆ క్షణం వరకే మనకు తృప్తినిస్తుంది. కానీ ప్రియా దేవుని బిడ్డ, కానీ నువ్వు దేవుని బిడ్డవి అని ఒక సాక్ష్యం లోకంలో నీకు గాని వచ్చినట్లయితే, ఆ సాక్ష్యం అది ఎంతో అది సంతోషాన్ని కలిగిస్తుంది. అది ఎప్పటికీ నీతోనే ఉంటుందన్నమాట. కాబట్టి అట్లాంటి సాక్ష్యాన్ని మనం పొందుకొని ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మనం అదే కీర్తనల గ్రంథంలో 103 కీర్తన మనం గమనించినట్లయితే అక్కడ కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, మనం మనతోనే అప్పుడప్పుడు మనం కృంగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు, అప్పుడప్పుడు మనం వేదంతో దిగులుతో ఉన్నప్పుడు ఈ యొక్క లేఖనాలను పట్టుకొని మనం ప్రార్థించుకున్నట్లయితే మనకు నెమ్మది నిదానం కలుగుతుంది. ప్రియా దేవుని బిడ్డ, మన ప్రాణంతో ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు మహారాజు తనతో తానే చెప్పుకుంటూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని దావీదు ఆ రోజుల్లో అలాగున చెప్పుకుంటూ ఉన్నాడు. అవును. దావీదు మహారాజుని మనం గమనించినట్లయితే ఆయన దేవుని యొక్క హృదయానుసారుడుగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. కానీ ఒకప్పుడు ఆయన ఆయన కూడా త్రొట్టిల్లాడు. ఒకప్పుడు ఆయన కూడా దేవుని మరిచినటువంటి స్థితిలో తన జీవితం వెళ్ళిపోయింది. కానీ అయినప్పటికీ తిరిగి మళ్ళీ తనను తాను పరిశుద్ధపరుచుకున్నాడు. తిరిగి మళ్ళీ తనను తాను శుద్ధీకరించుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, మనం గమనించినట్లయితే మానవులు అయినటువంటి మనం అప్పుడప్పుడు కృంగినటువంటి స్థితిలోకి మన జీవితాలను జారవిడుచుకుంటూ ఉంటాం. మన ఆలోచనలను జారవిడుచుకుంటూ ఉంటాం. మన తలంపులను జారవిడుచుకుంటూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డ, ఆ సమయాల్లో కృంగినటువంటి వేళలో, కృషించినటువంటి వేళలో మనం మన ఆలోచనలని వేదనలోను, బాధలోను ముంచుకున్నటువంటి వేళలో నువ్వు దేవుని సన్నిధానంలో ఈ లేఖనాలను పట్టుకొని, ఈ యొక్క ఆహ్, వాగ్దానాలను పట్టుకొని, ప్రతీదీ వాగ్దానమే. వాటిలిని చేత పట్టుకొని మనం దేవుని సన్నిధానంలో ప్రార్థించినట్లయితే, నువ్వు ఆ యొక్క సమయంలో నీకున్నటువంటి ఆ వేదన, శోధన సమస్తాన్ని దేవుడు తీసివేసి నీకు అండగా ఆయన నీకే ఒక కొండగా నిలబడి నీకు ఆదరణ కలిగిస్తాడని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా దావీద్ మహారాజు ఇంకొక మాట కూడా అంటూ ఉన్నాడు. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. అంతరంగంలో ఉండేటువంటి సమస్తం అంట. ప్రియా దేవుని బిడ్డ, ఈ యొక్క శరీరంలో ప్రతి అవయవం దేవునిదే. ప్రతి కండరం, ప్రతి కణం దేవునిదే. ఎందుకంటే ఆయన నిన్ను పుట్టించాడు. రక్త మాంసములతో కూడినటువంటి ఒక ముద్ద నువ్వు నేను. ఆ ముద్దకు ప్రాణం పోసి దానికి కావాల్సినటువంటి అవయవాలన్నీ చేకూర్చి ఒక బొమ్మగా మనల్ని తయారు చేసినటువంటి దేవుడు మన దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, కావున మన శరీరంలో ఉండేటువంటి సమస్తం, అంతరంగంలో ఉండేటువంటి సమస్తం, ఏ ఒక్క అవయవం అనట్లేదు, సమస్తాన్ని దేవునికి అప్పగించుకోమని, దేవుని యొక్క పరిశుద్ధ నామమును సన్నుతించమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రార్థనను మనము ఒక్కొక్కసారి అనేకుల దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థిస్తూ ఉంటాం, అర్థిస్తూ ఉంటాం. మాకు ఇది చేసి పెట్టండి, అది చేసి పెట్టండి, లేకపోతే మాకు ఈ అవసరత ఉన్నదని మనం ఎంతో మంది దగ్గర ప్రాధేయపడుతూ ఉన్నట్లుగా సందర్భాలు కొన్ని వస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డ, కానీ దేవుడు నువ్వు చెప్పేటువంటి మాటను ఆలకించేవారు ఈ లోకంలో ఎవరూ లేరు
అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నీకెవరు సహాయపడగలరు? నీ ప్రార్థన ఎవరు ఆలకించగలరు? లేకపోతే నువ్వు ఆహ్, అడుగుతూ ఉన్నటువంటి ఆ మాటను లేదా నీ అవసరతను ఎవరు గుర్తిస్తారు అంటే దేవుడే అవసరతను గుర్తిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. నువ్వు చెప్పే ప్రతి మాటను నిదానంగా, నెమ్మదిగా దాన్ని ఆలకించి, దాన్ని పరిశీలించి, పరీక్షించి నీకు ఇవ్వగలిగేటువంటి దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆ మాట మనం ఎప్పటికి గూడా మర్చిపోకూడదు. ఎందుకంటే మన జీవితాలను అలాగున ఆయన ఒక ఫ్రేమ్ జేసి పెట్టున్నాడు ప్రియా దేవుని బిడ్డ. కాబట్టి ఆ యొక్క అమ్మ మనం అప్పుడప్పుడు మన సర్టిఫికేట్స్‌ని ఫ్రేమ్ జేసి పెట్టుకుంటాం. ఎందుకంటే అది మన గుర్తింపు కార్డు. కాబట్టి దాన్ని చూసినప్పుడు ఓహో! ఈయనకి ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. లేదా ఈయన తీసుకున్నటువంటి ఆ డిగ్రీ ఇదా అని మనం గుర్తుంచుకోవడానికన్నమాట. ప్రియా దేవుని బిడ్డ, నా జీవితాన్ని దేవుడు ఒక ఫ్రేమ్ జేసి పెట్టున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, మనము దేవుని యొక్క కుమారులం. దేవుని యొక్క కుమార్తెలం. కాబట్టి ఆయన్ని మనం స్తుతించాలి. ఆయన్ని మనం కీర్తించాలి. ఆయన్ని మనం ఉత్సాహ ధ్వనితో లేదా ఉత్సాహ గానముతో ఆయన యొక్క ఆలయంలోనికి ప్రవేశించి ఆయన్ను కీర్తించాలా అని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. అంతేకాకుండా ఇంకా మనం గమనించినట్లయితే కీర్తనలు 100 లోనే కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలోకి ప్రవేశించుడి. ఆయన్ని స్తుతించుడి, ఆయన నామమును గనపరచుడి. ఇక్కడ ప్రియా దేవుని బిడ్డ, ఆయన్ని స్తుతించడమే కాకుండా ఆయన నామాన్ని మనం గనపరచాలంట. అవును ప్రియా దేవుని బిడ్డ, మనం ఎంతో మందిని గనపరుస్తూ ఉంటాం. మన అవసరాల కొరకు ఎంతో మందిని పొగుడుతూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెవరిని గనపరచాలి? నువ్వెవరిని స్తుతించాలి అంటే యేసుక్రీస్తు ప్రభువుని. నిన్ను పుట్టించినటువంటి దేవుణ్ణి నువ్వు గనపరచాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. మనం అప్పుడప్పుడు వారిని వీరిని పొగుడుతూ ఉంటాం. వారిని వీరిని మన అవసరాల కొరకు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. ప్రియా దేవుని బిడ్డ, అవన్నీ వ్యర్థం. అవన్నీ మోసకరం. కాబట్టి నువ్వెవరిని కీర్తించాలా? ఎవరిని స్తుతించాలా? ఎవరిని గనపరచాలంటే ఈ యొక్క సృష్టిని పుట్టించినటువంటి దేవుణ్ణి. నిన్ను నన్ను పుట్టించి, నిన్ను నన్ను హ్మ్, పాప విమోచకులుగా చేసి, పశ్చాత్తాప హృదయంతో మనం దేవుని దగ్గరకు వచ్చే విధంగా చేసినటువంటి దేవుణ్ణి మనం ఘనపరచాలని, స్తుతించాలని, ఆయన నామానికే మహిమ చెల్లించాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన దయాళు దయాళుడు. ఆయన కృప నిత్యం ఉంటుంది. అందుకే ప్రతి రాత్రికాల సమయంలో, ప్రతి ఉదయకాల సమయంలో ఆయన కృప మనతో ఉండాలని, ఆయన మనల్ని ఆహ్, ప్రతి ఉదయం మనం ఒక రాత్రికాల సమయంలో మనం ఆహ్, పడుకొని కళ్ళు మూసుకొని నిద్రించే స్థితిలో మనం ఉన్నప్పుడు మనం గమనించినట్లయితే మనం ఎవరితో సమానం అంటే చనిపోయినటువంటి వారితో సమానం. ప్రియా దేవుని బిడ్డ, మనం సంపూర్ణంగా ఈ యొక్క పరిస్థితులన్నిటిని వదిలేసి, మనం ఉన్నటువంటి ప్రదేశాన్ని వదిలిపెట్టేసి, మనం అసలు సమస్తాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి సమయం ఆ సమయం అంతా కూడా. కాబట్టి మళ్ళీ తిరిగి అదే స్థలానికి, అదే సిట్యుయేషన్‌కి మనం తిరిగి రావడానికి దేవుడు మళ్ళీ మనకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎంతోమంది అలా నిద్రిస్తూ సంపూర్ణంగా నిద్రలోకి వెళ్ళిపోయినటువంటి వారు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డ, దేవుని యొక్క కృప చొప్పున ఆయన ఆహ్, ప్రేమ చొప్పున నువ్వు నేను ప్రతి ఉదయకాల సమయంలో తిరిగి మళ్ళీ లేస్తూ ఉన్నాం. తిరిగి మళ్ళీ మన దినచర్యలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. తిరిగి మళ్ళీ మన ఆలోచనలోకి, మన తలంపుల్లోకి, మన సమస్తాన్ని మనం చేతపట్టుకొని మళ్ళీ ఉదయకాల సమయంలో లేచి కూర్చుంటున్నామంటే దానికి కారణం ఏంటి అంటే దేవుడు ఆయన దయాళుడు, ఆయన ప్రేమామయుడు, ఆయన కృప అనునిత్యం మనల్ని వెన్నంటి ఉంటుంది కాబట్టి మనం అలాంటి శక్తిని పొందుకోగలుగుతున్నాం అన్నమాట. ప్రియా దేవుని బిడ్డ, ఇట్టి కృపను మనం ఎన్నడూ వీడకుండా దాన్ని అలాగనే కొనసాగించాలంటే మనం ఏం చేయాలి అంటే ఆయన్ను స్తుతించాలి.
ఆయన నామాన్ని స్తుతించాలి, ఆయన్ని మనం గణపరచాలి. ఎందుకంటే అదే కీర్తనలు 91 అధ్యాయము 14 వచనాన్ని గమనించినట్లయితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. ప్రియా దేవుని బిడ్డ, మనం ఆయన్ని స్తుతించి ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయన్ని మనం ప్రేమిస్తూ ఉంటే ఆయన మనల్ని ఏం చేస్తాడంట? తప్పిస్తాడంట. ఏంటా తప్పించడం అంటే, ఈ యొక్క లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు మనల్ని వెన్నంటే ఉంటాయి. వాటిల్లో నుంచి మనం తప్పింపబడాలి అంటే, చక్కటి ఆలోచన జ్ఞానాన్ని కలిగి ముందుకు కొనసాగాలంటే మనం దేవుణ్ణి ప్రేమించాలా, దేవుణ్ణి స్తుతించాలా, ఆయన నామాన్ని ఘనపరచాలా. అప్పుడు వాటిలన్నిటి నుండి మనము తప్పింపబడతామని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ప్రియ దేవుని బిడ్డ, ఈ లేఖనాలను గమనించినట్లయితే దేవుడు చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో. మనం అనేకులు మాట్లాడినప్పుడు సంతోషపడుతూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డ, బైబిల్‌లో ఉండేటువంటి లేఖన భాగాలను మనం అర్థం చేసుకొని వాటిల్ని నెమరు వేసుకుంటూ ఉన్నట్లయితే ఎంతో మనసుకు సంతోషం కలుగుతుంది. ఎంతో అసలు ఉత్సాహంగా మనం రోజంతా ఉండగలం. ఆనందంగా రోజంతా ఉండగలం. కానీ దాన్ని చదివే అంత తీరిక మనకు లేకపోవడం వల్లే మనం దుఃఖంలో ఉంటున్నాం, బాధలో ఉంటున్నాం. ఈనాడు అనేకులకి చాలా రకాలైనటువంటి జబ్బులొస్తూ ఉన్నాయి. ఆ జబ్బుల్లో మానసిక జబ్బు ఒక జబ్బు. మానసికమైనటువంటి వ్యాధితో చాలామంది ఉంటూ ఉన్నారు. కాబట్టి వారికి సంతోషం లేదు, ఆనందం లేదు. వారి యొక్క ఆలోచనలో మంచివిగా ఉండట్లేదు. దానికి కారణం ఏంటి అంటే, వారికి అసలు సంతోషకరమైనటువంటి మాటలు వినలేకపోతున్నారు. ప్రియా దేవుని బిడ్డ, మనం గమనించినట్లయితే మన తలంపుల్ని, మన ఆలోచనల్ని దేవునికి అప్పగించుకొని మనం ఆయన నామాన్ని స్తుతించి ఘనపరుస్తూ, కీర్తిస్తూ దేవుని సన్నిధానంలో ఉండగలిగితే ఆ సంతోషాన్ని మనము పొందుకుంటాం. అప్పుడు ఆయన శ్రమలో ఆయన మనకు తోడై ఉంటాడు. కాబట్టి మనల్ని విడిపించి మనల్ని గొప్ప చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ప్రియా దేవుని బిడ్డ, మనం ఈ ఉదయకాల సమయంలో మనం అలాగునుండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ క్షణంలో మనము అలాగున మారాలని దేవుని యొక్క కోరిక. ప్రియా దేవుని బిడ్డ, సమస్య లేనటువంటి వారు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య, ప్రతి ఒక్కరికి ఏదో ఒక భారం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, వాటిలన్నిటిని కూడా దేవుని చేతికి అప్పగించాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే నీ సమస్యను తీర్చగలిగినటువంటి దేవుడు ఆయనే. కాబట్టి మనం ఎంతో మందికి చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఒక్కసారి నువ్వు దేవునితో మొరపెట్టుకొని నీ బాధలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు ఆయన చేతికి అప్పగించి నువ్వు సంతోషంగా ఉండి చూడు. నీకు చక్కటి ఆలోచన వస్తుంది. నీ భారాన్నంతా కూడా ఆయన తీసివేస్తాడు. నీ శ్రమలో ఆయన తోడై ఉండి నిన్ను నడిపిస్తాడని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను అంటే, నా జీవితంలో దేవుడు నన్ను ఆ విధంగా నడిపించాడు. నా జీవితంలో దేవుడు ఆ విధంగా తోడై ఉన్నాడు. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోనివ్వకుండా దేవుడు నడిపించాడన్నమాట. కాబట్టి నా అనుభవంతో నేను కూడా మంచి సాక్షిగా నిలబడి ఈ మాట నేను చెప్పగలనన్నమాట. శ్రమలో దేవుడు మనకు తోడై ఉంటాడు. ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడినప్పటికీ మనల్ని
స్టాండర్డ్గా నిలబెట్టగలిగేటువంటి శక్తి దేవునికి ఉంది. అలాంటి దేవుణ్ణి నువ్వు నేను కలుగున్నాం కాబట్టి మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే లోకంలో ఉన్నవారి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ప్రియా దేవుని బిడ్డ, నువ్వు నేను కలిగి ఉన్నటువంటి దేవుడు ఆషామాషి అయినటువంటి దేవుడు కాడు. కాబట్టి గట్టి నమ్మకాన్ని, విశ్వాసాన్ని దేవుని మీద ఉంచి మనం ముందుకు గాని కొనసాగినట్లయితే ఆ శ్రమలో నీకు ఓర్పునిస్తాడు, నీకు ధైర్యాన్ని ఇస్తాడు, నీకు తోడయి నీకు కావలసినటువంటి అవసరతలన్నిట్లో కూడా దేవుడు ముందుండి నడిపిస్తాడని ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, అట్టి ఓర్పుని, అట్టి ధైర్యాన్ని నువ్వు నేను పొందుకోవాలని ఉదయకాల సమయంలో దేవుడి లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. అంతేకాకుండా ఆయన దీర్ఘాయువుతో మనల్ని నింపుతాడని కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దీర్ఘాయువుతో ఎలా నింపుతారు? ప్రతి ఒక్కరు కూడా చనిపోవాలి కదా అని నువ్వు నేను లోకపరంగా ఆలోచించచ్చేమో కానీ ఆయన ఆ దీర్ఘాయువు అనేది ఏంటి అంటే, ఈ లోకంలో జీవించినంత కాలం తృప్తిగా సంతోషంగా మనం జీవించినట్లయితే ఖచ్చితంగా మనం ఆ దీర్ఘాయువుని పొందుకుంటాం. ఆ దీర్ఘాయుష్ను మనం పొందుకోవాలంటే లోకపరమైనటువంటి దీర్ఘాయుష్ కాదు, అది ఆత్మీయపరమైనటువంటి దీర్ఘాయుష్ అన్నమాట. పరలోకంలో తిరిగి మళ్ళీ నువ్వు లేచేటువంటి రోజు ఒక రోజు ఉందని, ఆ రోజు ఎంతో ఆనందంగా మళ్ళీ 1000 ఏళ్ల పరిపాలన రాబోతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డ, దేవుని యొక్క సముఖంలో నువ్వు నేను ఉండాలన్నదే దేవుని యొక్క కోరిక. అప్పుడు దేవుడే మనల్ని అందరినీ పరిపాలిస్తాడు. ఈ యొక్క బాధలు, ఆ మన యొక్క భారాలు ఏవి కూడా లేకుండా ఎంతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని మనం ఆత్మీయంగా పొందుకుంటామని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మనం ఈ లోకంలో జీవించినంత కాలం మూర్ఖుల వలె ఆలోచిస్తూ మనం ఏమీ చేయకుండా మనం ఫలితాన్ని మాత్రమే ఆశిస్తూ ముందుకు కొనసాగితే మనకు అన్ని శ్రమలే, ఇరుకులే, ఇబ్బందులే. ప్రియా దేవుని బిడ్డ, కాబట్టి అలా ఉండాలని దేవుడు మనల్ని కోరుకోవట్లేదు. కాబట్టి నువ్వు నేను ఎంతో ధైర్యంగా ముందుకు కొనసాగాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. సమస్య వచ్చినప్పుడు కృంగిపోకుండా, ఆనందం వచ్చినప్పుడు పొంగిపోకుండా, ప్రియా దేవుని బిడ్డ, సమస్తాన్ని దేవుని చేతికి అప్పగించుకొని మనం ముందుకు కొనసాగాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే తరతరాలకి ఆయనే ప్రభు. ప్రియా దేవుని బిడ్డ, ఎప్పటికీ ఆయనే ప్రభు. ఆ విషయాన్ని మనం గుర్తించుకొని ముందుకు కొనసాగాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనం ఆయన స్తుతించాలి, ఆయన నామాన్ని కీర్తించాలి. కాబట్టి అదే మంచిది. ఎప్పుడు కూడా ఆయన కృప అనునిత్యం అనుక్షణం మనల్ని వెన్నంటి ఉండి మనల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి అట్టి కృపను నువ్వు నేను పొందుకోవాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడినటువంటి ఈ లేఖన భాగాలు మనకు మిక్కిలి ఆశీర్వాదకరంగా ఉండి వారమంతా, ఈ ఉదయం అంతా, ఈ రోజంతా మనల్ని నడిపించి దేవుడే మహిమ పొందుకోవాలని ప్రార్థిస్తూ ఈ యొక్క ఈ యొక్క ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ముగించుకుంటూ ఉన్నాను. ఆమేన్.